సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం సజావుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. కళ్యాణం రేపే కావడంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఆలయ అధికారులు. 3 నెలల పాటు సాగే ఉత్సవాలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేపట్టారు. కళ్యాణం జరిగే తోట బావి వద్ద గ్యాలరీలు ఏర్పాట్లకు భారీ గేట్లు, లైటింగ్ పనులు చేపట్టారు. స్వామివారి కళ్యాణానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పురస్కరించుకొని రేపు మొట్టమొదటిసారిగా కళ్యాణంతో స్టార్ట్ అవుతుంది. మల్లనగర్ కళ్యాణంతో కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణంతో స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించేసి ఇక్కడ బందోబస్తు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రేపు కనీసంగా ఒక 480 మంది ఫోర్స్తోని ఇక్కడ కళ్యాణ వేదిక వద్ద యాజ్ వెల్ as ట్రాఫిక్ ఇంకా టెంపుల్ ప్రెమిసెస్ లో బందోబస్తు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. వాళ్ళందరికీ సరైనటువంటి సౌకర్యాలు అని ఇవో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మేము దీనికి అంటే ప్రాపర్ గా స్మూత్ ప్యాసేజ్ ఇవ్వడం కోసం మేము బందోబస్తు అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. రేపు వివిఐపీస్ అయినటువంటి మినిస్టర్ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకు కూడా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. టెంపుల్ దగ్గర కూడా ఇన్ సైడ్ లో, అవుట్ సైడ్ లో, ఇక్కడ గంగిరేని చెట్టు అని ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం అది, అక్కడ కూడా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ఈ క్యూ లైన్లలో కూడా బందోబస్తు ఇచ్చాము. యాజ్ వెల్ యాజ్ ఎలాంటి దొంగతనాలకు వాటికి స్నాచింగ్ అవకాశం లేకుండా కూడా మా దగ్గర మఫ్టీ పార్టీని కూడా అరేంజ్ చేయడం జరిగింది.